సో ఆ విధంగా పల్లెటూరు సినిమాతో మీరు సినిమా ప్రవేశం మీది జరిగింది. ఇంకా అక్కడ మొదటి అనుభవం ఎలా ఉంది? అయిన తర్వాత సో అంత బాగా పోలేదు. ఓకే, మొత్తం మీద వాళ్ళతో కూడా చెప్పేసాం ఇక్కడ ఏం చేయాలని. ఎవడు కూడా వాడు చూసుకోవాలి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈలోగా ఏంటంటే సారథి ఫిల్మ్స్ మళ్ళీ పునఃప్రారంభించారు. సివిఆర్ ప్రసాద్ గారు, తాపీ చాణక్య, నేను, కొండేపూడి లేచినారాయణ గారు ఒక బ్యాచ్ని పట్టుకున్నారు. వాళ్ళు రామకృష్ణ ప్రసాద్ గారు మాకు మేనేజింగ్ డైరెక్టర్, తనకి చలపల్లి రాజు గారి తమ్ముడు. ఆ విధంగా అంతా మన వాళ్ళే సినిమా తీసాం. అది అంతంత మాత్రంగా పోయింది, అంత బాగా పోలే. రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు లాభం లేదు, మేము నాగేశ్వరం అడుగుతాను. నాగేశ్వరం పెట్టుకున్నాం, కథ తయారు చేయమన్నారు. కథ తయారు చేశాడు ఆయన. అది ప్రేమచంద్ దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని రోజులు మారాయి. నాగేశ్వరం నుంచి రోజులు మారే తీసాం. 22 సెంట్లు సూపర్ హిట్. ఆ రోజుల్లో సూపర్ హిట్. క్యాంప్ వేసాం, మంత్రేసు ప్రయాణమే. సో మొదటి 2 సినిమాల్లో పని చేయని మ్యాజిక్ మూడో సినిమాలో ఎలా పనిచేస్తే, అంటే ఇప్పుడు మీ అనుభవంతో వెనక్కి తిరిగి చూస్తే ఏ కథాంశం సరిగ్గా ఇంకా బలంగా జనానికి దాకా? కథాంశ బలం ల్యాండ్ ఫర్ ది టిల్లర్ స్లోగన్ పని చేసినారు. భూపంపకం అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఇది అమలు జరిపాం సినిమాలో కూడా. అది పనిచేసింది మొత్తం మీద. దాంట్లో హైలైట్ ఒకటి చెప్తాను. ఓ కొత్త ఆర్టిస్ట్ని మేము ప్రవేశపెట్టాం. దాంట్లో రామారావు బుక్ చేశారు ఆల్రెడీ. ఆయన పిక్చర్ పూర్తి కాకముందునే ఇట్లా బాగా ఉందో ఒక వహీదా షహీదా అనే సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. మేము ఆల్రెడీ 100 పీపుల్ చూసాం. ఇందులోకి ఆయన గోపాల్ శివ అని చెప్పాడు, ఇట్లా ఉంది వహీదా సిస్టర్స్, కలెక్టర్ మరి కమిషనర్ గారి అమ్మాయిలు, వాళ్ళని చూడపోయారు అన్నారు. షహీదా ఏమో పెళ్ళి అయిపోయింది, వహీదాకి ఇంకా మ్యారేజ్ కాలేదు, యంగ్ గర్ల్, కూచిపూడి బాగా నేర్చుకుందని చెప్పారు. రామకృష్ణ ప్రసాద్ గారు కిటికీ పక్కన కూర్చుని ఉండేవాడు. చూస్తుంటే మా కారు వస్తుంది, ఒక అమ్మాయి దిగింది కారులో, బెల్ కొట్టాడు. ఆయన సామాన్య ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, బెల్ కొట్టాడు. ఏంటి కృష్ణమూర్తి ఎక్కడ హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చేవాడు. ఆయన నోటి వాకు చూడండి, హిందీ ఆర్టిస్ట్ని పట్టుకు అసలు హిందీ ఆర్టిస్ట్ అసలు ఎప్పుడో లేదు. మా వెంపటి ప్రసమేమో మాకు డాన్స్ మాస్టర్, వాడు ఎవరిని చెప్పినా కాదనేవాడు. కొత్తగా ఆయన తీసుకొచ్చేసి పాటలన్నీ ఆయనతో రాయించాం. కొసరాజు రాఘవయ్య గారు, అదే ఆయన దాంట్లో వేణు, కొసరాజు రాఘవయ్య గారు, వీళ్ళందరూ అంటే అసలు లెజెండ్స్, స్టాల్ వర్డ్స్ అందరూ. అప్పుడు మీకు మాత్రం స్నేహితులు. అదే వచ్చిన తర్వాత ఆమె పెట్టాం, తీసుకెళ్ళి మేము చూసాం. పాప ఆమె పాడుకుంటూ, ఆమె రొప్పుతూ డాన్స్ చేసి చూపించారా? డాన్స్ మేము చూసి రామకృష్ణ ప్రసాద్ గారి కిందకి వెళ్ళి సూట్లో కూర్చుని కవర్ చేశాడు. బాగుంది, మేము పెట్టుకుందాం అన్నారు. ఆయమని పెట్టుకుంటే ఆ పిక్చరు ఎక్సెప్షనల్గా 125 వీక్స్ ఆడింది, ఎక్సెప్షనల్గా. దాంట్లో హైలైట్ ఏంటి తెలుసా? వహీదా రెహమాన్ డ్యాన్స్. నేను ఐ వర్క్డ్ ఫర్ 13 పిక్చర్స్ ఇన్ సారథి. మొత్తం 13 సినిమాలు తీశారు. సారథికి 13. దాంట్లో అక్కడి నుంచి అయిన తర్వాత మేము ఇది అయిన తర్వాత అది తమిళ్ నందు తీయకూడదు అనుకున్నాం. సరే తమిళ్లో తీద్దాం అనుకుంటే అలా అని అప్పుడు జమినీ గణేషన్ రోజులు మారాయి. తమిళ్లో టైటిల్ కాలం మారిపోవచ్చు. మేము మా యూనిట్ అంతా కలిసి సివిఆర్ ప్రసాద్ గారు, చాణక్య, మేమంతా కూడా కలిసి ఇక్కడ మన పిక్చర్స్ మనకి రాజధానిలో ఎందుకు చేయకూడదు, ఎందుకు మరి హైదరాబాద్ వెళ్ళకూడదు అని ఒక ప్రపోజల్ పెట్టాము. రామకృష్ణ ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. ఈలోగా లాస్ట్ పిక్చరు 2 తమిళ్ పిక్చర్స్ రీమేక్ చేసాం. నా పిక్చర్ తీసుకుందామని అనుకుంటున్నానండి అని రామకృష్ణ ప్రసాద్ గారిని అడిగాను. సరే మరి ఈ 2 పిక్చర్లు రీమేక్ చేయాలి మనం, అయిన తర్వాత పెళ్ళుగానే అని చెప్పారు. ఈలోగా కథ కోసం కలకట్టా వెళ్ళాను. కలకట్టాలో ఒక 15 రోజులు ఉండి కథల కోసం చూసి ఏ కథ నచ్చలే. వచ్చిన తర్వాత నార్ల చిరంజీవిని పెట్టి ఒక కథ తయారు చేసాం.